to get away. జిమ్ ఫీజు కట్టి 1 మంత్ అవుతుంది. మార్నింగ్ జిమ్కి వెళ్ళావా? రేపు ఇంటర్వ్యూ ఉంది, కనీసం ప్రిపేర్ అయ్యావా? మెకానిక్కి 10,000 కట్టించావు, బైక్ తెచ్చుకున్నావా? సొంతంగా ఏమి చెయ్యో, కనీసం చెప్పిన పని కూడా చేయవా? ఏమైనా అంటే రోడ్డు మీద హగ్లిచ్చుకుంటూ తిరుగుతావు. తన ఫ్రెండే. ఫ్రెండ్ అంటే ఫ్రెండ్లా ఉండాలి, రాసుకుని పూసుకుని తిరగకూడదు. నీకు హగ్ ఇవ్వాలన్నా తీసుకోవాలన్నా అన్నీ నేనే. అర్థమైందా? రేపు మార్నింగ్ జిమ్కి వెళ్ళు, తర్వాత ఇంటర్వ్యూకి ప్రిపేర్ అయ్యి రెడీగా ఉండు. ఇంటర్వ్యూ అయిపోయిన తర్వాత బైక్ తెచ్చుకో. ఇవన్నీ ఒక్క రోజులో జరిగిపోవాలి. జరగలేదో బాడీ నీ దగ్గరే ఉంటుంది, కానీ ప్రాణం తీసుకెళ్ళిపోతా. ఓయ్ మిస్ అమ్మా, శాడిస్ట్లా మాట్లాడతావేంటే? ఇవంతా ఒక రోజు జరిగే పనులేనా? జరగాలి. ఓ పెద్ద మహారాజులో ఆర్డర్లు వేసుకుంటూ పోతున్నావు. నువ్వు చెప్పిందలా చేయడానికి నేను మానేసినా? హాయ్ మిస్ అమ్మా. సోంబేరి, ఏమైంది అలా తిడుతున్నావు? ఎక్కడికి వెళ్తున్నావు? ఇంటర్వ్యూకి. ఈ అవతారంలో చూస్తే ఇంట్లోకి ఎవరు రానివ్వరు, ఇంటర్వ్యూకి ఎవడైనా రానిస్తాడా? ఎందుకు అవి ఇంత నెగ్లెక్ట్గా ఉంటావు? చెప్పింది ఒక్కటి కూడా సరిగ్గా చేయవా? చేస్తున్నా కదా. నీ ముఖం చేసావు. ఓయ్ మిస్ అమ్మా, ఇంటర్వ్యూ ఉంది, వదిలేసి వెళ్ళిపోతావేంటే? ఇదేంటి లవ్ తెలిసిపోయింది? కాల్ చేద్దామా? అమ్మో, శారీ నుంచి చంపేస్తుంది. మావా, 1000 రూపాయలు జీపే చేయరా. రే, హలో హలో. రే మావా, ఇంటర్వ్యూ ఉంది, దుర్గం చెరుకు వచ్చి తీసుకెళ్ళరా. నీ అబ్బా థూ. అభి, కూల్గా ఉండు. నిన్నటి వరకు ఏం జరిగిందో మొత్తం మర్చిపో. నువ్వు అటెండ్ అయ్యే ఇంటర్వ్యూయే నీ ఫ్యూచర్. జాబ్ వచ్చినా రాకపోయినా పర్లేదు, ఓకే? ఇంకొకటి చూసుకుందాం. ఏం ఆలోచిస్తున్నావు? వద్దున్న దోశలోకి గడ్జెట్ వేసుకుని తిన్నాను, గ్యాస్ పెట్టినట్టుంది. చిచ్చి, సీ యూ. ఉన్నదేగా చెప్పాను, కోపడుతుందండి. ఏ బుద్ధుందా నీకు అసలు? నేను మీటింగ్లో ఉంటే ఏంటి నీ గోలా? హే మిస్ అమ్మా, పద, జాబ్ వచ్చింది, పార్టీ చేసుకుందాం. ఓహో, జాబ్ వచ్చిందా? మారవ నువ్వు అసలు? జాబ్ వచ్చి 24 గంటలు కాలేదు, శాలరీ రావడానికి ఇంకా 30 రోజులు టైం ఉంది. అప్పుడే సార్కి పార్టీ కావాల్సి వచ్చిందా? ఇప్పుడేంటి, పార్టీ చేసుకోవాలి అంతేనా? జాబ్ వచ్చిందని ఆనందంలో నీతో పార్టీ చేసుకోవాలనిపించింది. ఓ,
సరే పద. అయితే తాజ్ కృష్ణనా లేకపోతే నవోటలా? ఎన్నున్నాయి డబ్బులు? హ్మ్. హా, పార్టీ అయిపోయింది కదా, జాబ్ మీద ఫోకస్ చేయి. తెల్లారి నువ్వే జాబ్కి వెళ్తాను కానీ నిన్ను నమ్మను. అవును సరే, బైక్ తెచ్చుకుంటానన్నావుగా, ఏమైంది? జలుబైందని డాక్టర్ దగ్గరికి వెళ్తే ముక్కుకు ఆపరేషన్ చేసినట్టుంది నా పని. కొంచెం అర్థమయ్యేలా చెప్తావా? బిల్లు ఎక్కువైందే. పోయి రేపా బైక్ తెచ్చుకో. రేపటి నుంచి ఈ బండి నడపడం నా వల్ల కాదు. మిస్ అమ్మ, నాకేం కావాలో నాకన్నా నీకే బాగా తెలుసు. మరి నీకేం కావాలో చెప్పవా? నాకేం అక్కర్లేదు, నువ్వు రెస్పాన్సిబుల్గా ఉంటే చాలు. ఇదే ప్రేమగా చెప్పొచ్చు కదా. ప్రేమ చెప్తే కనిపించేది కాదు, చూస్తే తెలిసేది. చూడు. అవును, ఇంతకీ నీ ఫ్రెండ్ కాల్ చేస్తుందా? ఏమైంతను? హే, నువ్వు ఇచ్చిన స్ట్రోక్ తను ఎప్పుడు వెళ్ళిపోయింది? అయినా సరే కాల్స్ మెసేజ్లో వచ్చినాయంటే చంపేస్తా. దాని కాదు, నిన్ను. అయినా నీకు నేను తెలియకుండా ఏం చేయనే. తెలియకుండా చేసినా తెలిసి చేసినా చంపేస్తా. నువ్వు ఏం చేసినా నాతోనే చేయాలి, నాతోనే ఉండాలి, నాతోనే తిరగాలి. నాతో తప్ప నీతో ఇంకెవ్వరున్నా సరే చంపేస్తా. అర్థమవుతుందా? సరే బాయ్. మేడం ఓటీపీ. ఐ లవ్ యూ. ఈవినింగ్ త్వరగా వచ్చాయి. ఛార్జ్ అవుద్ది. దేనికి? మార్నింగ్ ఓటీపీ చెప్పు, ఈవినింగ్ పే చేయవా? రే తాడి, నా పేరు మీనాక్షి కదరా, మిస్ అమ్మ అని ఎందుకంటావు? నువ్వు నా మిస్సెస్ కదే, మా అమ్మలో నన్ను భరిస్తావని. ఇప్పుడు నిజం చెప్పు. శాడిస్ట్లనే మిస్ అమ్మని అంటారే. ఫస్ట్దే బాగుంది. ఏంట్రా చూస్తున్నా? వాళ్ళేదో సైడ్ కొట్టడానికి వస్తే నువ్వు వాళ్ళని కొడతానంటే ఆడపిల్లవేగా. అమ్మా, శాలరీ పంపించాను చూసుకున్నావా? ఇంటికెప్పుడు వస్తావరా? పనులన్నీ ఆగిపోయాయి. వస్తా అని చెప్పాను కదా, వచ్చిందని మాట్లాడుకుందాంలే. సరే, ఆఫీస్లో ఉన్నాను, బాయ్. అమ్మతో అబద్ధాలు చెప్తావేంట్రా? సిగ్గులేదురా నీకు? నాతో కూడా ఇలాగే అబద్ధాలు చెప్తావా? అవసరానికి అబద్ధాలు ఆదుకుంటే బంగారు. అసలు నిజం చెప్తే ఊరి తెస్తున్నాను. ఏంట్రా నిజం చెప్పు. నీకు చెప్పేంత అబద్ధం కాదు, దాచుకునేంత నిజం లేదు. ఇట్స్ ఏ సర్ప్రైజ్, తర్వాత చెప్తాను. నాకు తెలియాలి. చెప్పు 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 చెప్పు. చెప్పేది వినండి. చెప్పొద్దులే అయితే. చెప్పు. ఏంటి? నా మీద కోపం వచ్చినప్పుడు నీకు ఐ లవ్ యూ చెప్పమన్నాను కదా. ఇదేం సాటిజమే? నీ కోపం వస్తే కొడతావు, నా కోపం వస్తే ఐ లవ్ యూ చెప్పాలా? ఇప్పుడు చెప్తావా లేదా? నేను చెప్పను బా, నా మూడు లేదు. అంటే సార్ ఏ మూడ్లో ఉంటే చెప్తారు? ఏ మూడంటే ఆ మూడు కదే. మరి ఏ మూడ్లో ఉంటే చెప్తారు? నాకు చెప్పే ఇంట్రెస్ట్ లేదు.
అంటే నేను కూడా ఇంట్రెస్ట్ లేదా? పురా తాటి చెట్టు. నువ్వు పట్టుకొని నన్ను తాడి చెట్టు అంటావంటే? ఓయ్ మిస్ అమ్మా, ఓటీపీ చెప్పలేదు. పే కూడా చేయలేదు. ఒకసారి చూడు ఒకసారి. హలో రే, 2 minutes అక్కడ ఉండరా. పార్కింగ్లో నుండి వస్తున్నా. ఎక్కడికి? రే వెదవా, ఆ అమ్మాయి మాకు బాగా నచ్చింది. నీ ఒపీనియన్ ఏం మాకు అక్కర్లేదు. నువ్వు త్వరగా ఇంటికి వస్తే మనందరం కలిసి ఆ అమ్మాయిని చూడడానికి వెళ్దాం. సరే అమ్మా, వస్తాను. The number you have dialed is currently busy. The number you have dialed is currently busy. Please try later. The number you have dialed is currently busy. The number you have dialed is currently busy. Please try later. The number you have dialed is currently busy. Please try later. ఓయ్ మిస్ అమ్మా, నేను మీ హాస్టల్ సెల్లర్లో ఉన్నాను. నువ్వు ఇప్పుడు కనుక బయటికి రాకపోతే నేను డైరెక్ట్గా రూమ్కి వస్తాను. నీ సాడిస్ట్ మోకందానా కొడితే భూమిలోకి వెళ్ళిపోతావు. ఏంటి కోపం వస్తుందా? కొట్టు. అవసరం లేదు. మరి నా కోపం వస్తుంది. ఐ లవ్ యూ. అక్కర్లేదు. మిస్ అమ్మా, ఇలా అవసరం లేదు అక్కర్లేదు అని అనకే. నా వల్ల అవడం లేదు. ఏదో చేసే ఉంటాను, ఏం చేసాను తెలియట్లేదు. కావాలంటే తిట్టు, కోపం వస్తే కొట్టు, కానీ ఇలా ఉండకే. నీ కోపానికి కారణం అంటే నాకు తెలియదు, కానీ నా బాధకు కారణం మాత్రం నువ్వే. అసలు బాధ ఏంటి, నా ప్రతి ఎమోషన్ కారణం నువ్వే. ఇప్పుడేంటి ఈ సొల్లు మీటింగ్? సొల్లా? అరే మెంటల్ దానివా, నీ పాటికి నువ్వు వదిలేసి వెళ్ళిపోయావు. ఒక్కరోజు ఉండలేకపోయావు. వితౌట్ యూ ఐఎమ్ నథింగ్ మిస్ అమ్మా. నువ్వు నీలా ఉండు, కానీ నాతో ఉండు. అయితే ఏంటి ఇప్పుడు? చెప్పడానికి ఏమీ లేదు, పద పెళ్లి చేసుకుందాం. ఆల్రెడీ మీ మమ్మీ చూసింది కదా, పో వెళ్ళి చేసుకోపో. ఫోటో కూడా చాలా బాగుంది. అమ్మ చూసిందా? నువ్వు ఫోన్ చూసావా? నువ్వు కూడా ఓకే చెప్పావు కదా, వెళ్ళు. సాడిస్ట్ మొకందానా, నీ క్లారిటీ ఇస్తాను చూడు. అమ్మా ఉదయం చాలా బాగుంది, పెళ్ళి ఎప్పుడు పెట్టుకుంటున్నారు? ఇప్పుడు ఫ్రీ దొరికిందారా వెదవా? పొద్దునుంచి ఏం చేసావు? ముహూర్తాలు వచ్చే నెలలో ఉన్నాయంట. పొద్దునుంచి ఫోన్ చేయలేదేవరా? ఒక సుడిగొండలు ఇరుక్కున్నా కానీ అమ్మా వాడికి త్వరగా పెళ్లి చేసే అమ్మా.
నేను పెళ్లి చేసుకుంటా. నన్ను పెళ్లి చేసుకోవడానికి ఇక్కడ ఓ పొట్టిది వెయిటింగ్. ఆ మహతల్లి ఎవర్రా నిన్ను భరించగలదా? ఆ నీలాంటిదేలే. పెళ్ళికి తీసుకొస్తా. బాయ్. అప్పుడు చెప్పు. అయినా కోపం వస్తే కొడతావు, తిడతావు, ఆర్గ్యుమెంట్ పెట్టుకుంటావు. నిన్నెప్పుడు ఇలా చూస్తున్నాను అనుకోలేదు. నువ్వు చాలా స్ట్రాంగ్ అని ఫీల్ అయ్యాను నేను. కానీ నా పక్కన ఒక అమ్మాయి వస్తున్నాను కానీ ఇంత వీక్ అయిపోయావా? అంత ప్రేమ నేనంటే. ఐ లవ్ యూ. ఏంటి మేడం గారికి ఇన్ని రోజులకి అయ్యేలో చెప్పాలనిపించిందా? సరే సారీ చెప్పు ఫస్ట్. నువ్వు అపార్థం చేసుకుని నన్ను సారీ చెప్పమంటావేంటే? ఫస్ట్ చెప్పకపోవడం నీది తప్పు, సో నువ్వే సారీ చెప్పాలి. చెప్పు. సరే సారీ అయినా దా సారీ చెప్తాను. ఏంటే కరెంట్ పోయింది? జీవితం సంగనాకపోద్దేంటి?